హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు మనం మటన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. మనం అందరం చూడండి, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మటన్ బిర్యానీ ఎలా చేసుకోబోతున్నాం చూడండి అందరూ. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, చాలా తక్కువ చేసుకుంటాం. నాకు శాలరీ వచ్చేసి 12,000. మేము చాలా బీదోళ్ళము. మేము ఎట్లా చేసుకుంటున్నాం చూడండి అందరూ. ఫస్ట్ మనం మటన్ వేసుకోవాలి. కొంచెం ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత మటన్ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ మటన్ వేసుకున్న తర్వాత అరే కట్ట, లవంగ, ఇలాచి అవన్నీ వేసుకోవాలి. కట్ట, లవంగ, ఇలాచి వేసుకున్న తర్వాత సాజీరా అవన్నీ వేసుకోవాలి. కట్ట మనం 5 రూపీస్ వేసుకుంటాం. మనం సాజీరా అవన్నీ వేసుకోవాలి. మనము బగరాకు వేసుకోవాలి. సాజీరా అవన్నీ వేసుకోవాలి. మనము సాజీరా అవన్నీ వేసుకోవాలి. సాజీరా అవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. మనం తగినంత కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాము. నేను పసుపువి సగమే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం సగమే వేసుకున్నాను నేను స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను. పెరుగు మనం 1 ప్యాకెట్ వేసుకోవద్దు, పుల్లగా అవుతుంది. కొంచెం వేసుకోవాలి. ఓకే, పెరుగు సగం వేసుకోవాలి. సగం వేసుకున్న తర్వాత పెరుగు మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి. ముక్కల కంట మనం గట్టిగా పట్టి చేసేయాలి. మిక్సీ వేసుకోవాలి. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాము, మళ్ళీ కరివేపాకు వేసుకుంటున్నాము, ఇంకా పుదీనా వేసుకుంటున్నాము. మనము వేసుకొని దీన్ని మనం కొంచెం కలుపుకోవాలి. మనము మంచిగా ముక్కల కంట మసాలా గిసాలా అవన్నీ పట్టేంత వారికి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసాం కదా, కలుపుకొని తగినంత నీళ్ళు పోసుకోవాలి. తగినంత నీళ్ళు పోసుకొని తర్వాత దానికన్నా ముందు ఒకటి మర్చిపోయినా నేను. తగినంత నీళ్ళు పోసుకొని మనకి తగినంత నూనె పోసుకోవాలి. నూనె పోసుకుంటున్నాను గైస్, చూడండి. తగినంత నూనె పోసుకున్నాను.
నూనె పోసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి మనకి, ఎందుకంటే ముక్కలు ఉరకాలి కదా, ముక్కలు మెత్తగా ఉరకాలి. 3 to 4 విజిల్స్ పెట్టాలి మనము. అందరు గుర్తుపెట్టుకొని 3 to 4 విజిల్స్ పెట్టాలి. 3 to 4 విజిల్స్ పెట్టేసి మనం గ్యాస్ని వదిలిపెట్టేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో బిర్యానీ చేయనీకి చూద్దాం. మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో బిర్యానీ చేయనీకి చూద్దాము. ఇప్పుడు మనం గ్యాస్ ముట్టించేసాము. కుక్కర్ మూత పెట్టేస్తాము. 3 to 4 విజిల్స్ రావాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఇప్పుడు బాస్మతి బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యం దీంతో కొలత తీసుకుంటున్నాను. 4 కప్పులు తీసుకుంటున్నాను. మనం కొలత కరెక్ట్ తీసుకోవాలి, లేకపోతే బాస్మతి బియ్యం మనకి కరెక్ట్ రాదు. చూడండి, కొలత 4 కప్పులు తీసుకున్నాను. ఇంత పెద్ద దాంట్లో వేసుకుంటున్నాను 4 కప్పులు. 1 2 3 4 తీసుకున్నాను. 4 తీసుకున్నాక ఇంకా కొంచెం మిగిలింది, నేను గ్లాస్లో వేసుకుంటున్నాను. చూడండి, మనకి సరిపోతుందిలే. 4 తీసుకున్నాము. 4 తీసుకొని మనం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాం. మనం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. నీళ్ళు ఎట్లా పోసుకోవాలంటే మనం కొలత అవసరం లేదు, మనం కొంచెం పోసుకొని దీని నిండా పోసుకొని మనం కలుపుకోవాలి. ఎట్లా అంటే తెలుసా, కచ్చా పిచ్చా చేసుకోవద్దు. దీన్ని మొత్తం బియ్యంని మొత్తం మనము కచ్చా పిచ్చా చేయదు. దాన్ని నార్మల్గా ఇట్లా కలపాలి. నార్మల్గా కలపాలి బియ్యంని. ఎట్లా అంటే ఇప్పుడు బియ్యం మనం ఇట్లా చిట్క కొట్టవద్దు, బియ్యం నార్మల్గా కలుపుకోవాలి. ఇట్లా నార్మల్గా కలుపుకోవాలి. నార్మల్గా కలుపుకోవాలి బియ్యం. ఇట్లా నార్మల్గా కలుపుకొని పెట్టుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత నీళ్ళు వడగొట్టుకోవాలి. నీళ్ళని పారబోసేసేయాలి. ఇప్పుడు మనం బియ్యం కరుక్కున్నాం. బియ్యం కరుక్కున్న తర్వాత బియ్యం ఎన్నిందో దానికన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు మనం ఆగాలి. 30 సెకండ్స్ వరకు ఆగాలి. నీళ్ళు పోసుకుంటున్నాను, బియ్యం కన్నా ఎక్కువనే పోసుకోవాలి. 30 సెకండ్స్ ఆగాలి, 30 నిమిషాల వరకు ఆగాలి. లేకపోతే ఏమవుతాయి అంటే ఆ బియ్యం మొత్తం చిట్క అయిపోతాయి. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నానా, సరిపోతాయి మనకి నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఇట్లనే 30 సెకండ్స్ మూత పెట్టి పెట్టేసేయాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మటన్లా రైస్ వేసుకొని అవన్నీ వేసుకొని చేసుకోవాలి. ఇంకొకటి నేను ఏం మర్చిపోయినా అంటే, మనం మటన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ వెనుకాల ఒకటి మర్చిపోయినాను, అది మీకు చూపిస్తాను తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు. మనం ఇంకా ప్రాసెస్ రెడీ చేద్దాము గాయస్. అందరు ఉన్నది ఉల్లిగడ్డ వేగని కొద్దిసేపు. ఇప్పుడు మనము నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పోసుకొని నీళ్ళు మరగనియాలి. నీళ్ళు మరిగిన తర్వాత మనము కట్ట లవంగి ఇలాచి వేసుకొని తర్వాత మనము ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత కట్ట లవంగి ఇలాచి వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, కట్ట లవంగి ఇలాచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి తగినంత నూనె పోసుకోవాలి. ఒక నిమిషం. ఇప్పుడు మనము నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పోసుకొని నీళ్ళు మరగనియాలి. నీళ్ళు మరిగిన తర్వాత మనము కట్ట లవంగి ఇలాచి వేసుకొని తర్వాత మనము ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత కట్ట లవంగి ఇలాచి వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, కట్ట లవంగి ఇలాచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి తగినంత నూనె పోసుకోవాలి. ఒక నిమిషం ఆగండి గాయస్, మరుగుతుంది. తగినంత నూనె పోసుకోవాలి. కొంచెం పోసుకుంటున్నాను నేను నూనె పోసుకున్న తర్వాత అది మరుగుతుంటుంది. అది మరగనియాలి కొద్దిసేపు. బ్రో, ఇది బబుల్స్ వస్తుంటే, ఇది ఉడుకుతుంటే మనం ఏం చేయాలంటే అప్పుడు మనం బాస్మతి బియ్యం వేసుకోవాలి. ఇంకోటి బాస్మతి బియ్యం వేసేసుకోవాలి మనం మొత్తం.
నీళ్ళు లేకుండా మొత్తం ఉడగట్టుకొని ఇట్లా ఉడగట్టుకోవాలి. మొత్తం ఉడగట్టుకొని జాలితో బియ్యం తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి. 70-80% ఉడకాలి బాస్మతి బియ్యం. సెవెంటీ టు 80% ఉడకాలి. సరేనా? తర్వాత ఒకసారి చూపిస్తాను.